బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినా ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్టు అయినా కూడా హైదరాబాద్ నగరంలో వారికి ఏదో ఒక లింక్ ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇక నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా మారిపోయిందనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నెలల తరబడి ఇక్కడే తిష్ట వేసి సోషల్ మీడియా ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న పోలీసులు కనిపెట్టలేకపోతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక 4 రోజుల క్రితం పని మనిషి సాయిదా బేగంను విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. సుమారుగా 20 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న సాయిదా బేగం ఆన్లైన్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. తన ఇన్స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ అతను చెప్పిన విధంగా వీడియోలను పోస్టు చేస్తోంది. ఈ క్రమంలోనే నిఘా పెట్టిన పోలీసులు డబ్బు కోసం ఉగ్రవాద సానుభూతి పరుల వీడియోలు ప్రమోషన్ చేస్తున్నటువంటి సాయిదా బేగంను అరెస్టు చేశారు. డాక్టర్ మోయినుద్దీన్ అరెస్టుతో హైదరాబాద్ అడలెత్తిపోయిందనే చెప్పుకోవాలి. ఇక గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు గత నవంబర్లో హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ మోయినుద్దీన్ను అరెస్టు చేయడం తీవ్ర సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఇక రాజేందర్ నగర్కు చెందినటువంటి సయ్యద్ అహ్మద్ మోయినుద్దీన్ ఆన్లైన్లో కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతనికి కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఐఎస్ కేపీ అబు ఖదీజాతో అయితే ఇక అతని ద్వారా పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకున్నాడు. పాకిస్తాన్ హ్యాండ్లర్ల నుంచి అందినటువంటి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రాణాంతకమైనటువంటి రిసిన్ వంటి విష ప్రయోగంతో వేల మందిని చంపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని ఇక ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో లింకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 2024 సెప్టెంబర్లో ఇక ఏదైతే ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి యువకుడు రిజ్వాన్ ఆలీ సైదాబాద్లోని ఇక ఏదైతే శంకేశ్వర బజార్ ఉందో శంకేశ్వర బజార్లో సుమారుగా 6 నెలల పాటుగా కూడా తలదాచుకున్నట్లయితే ఇక ఎన్ఐఏ అధికారులు విచారణలో తెలిపింది. ఇక రిజ్వాన్ ఆన్లైన్లో యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. ఢిల్లీలో రిజ్వాన్ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. రెండు 2024లోనే నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే సదస్సు సికింద్రాబాద్లోని ఓ హోటల్లో జరుగుతూ ఉన్న పోలీసు నిఘా వ్యవస్థ కనిపెట్టలేకపోయింది. మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇస్లామిక్ సానుభూతి పరులు హోటల్లో దిగి నెల రోజుల పాటు జరిగేటువంటి మత విద్వేష సదస్సును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించారు. ఇక వారిలో ఓ యువకుడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఇక మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించేందుకు కూడా ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకోవడంతో అతని కుట్ర భగ్నమైందనే చెప్పుకోవాలి. అక్రమంగా నగరానికి వచ్చి ఆశ్రయం పొందినటువంటి పాకిస్తాన్ యువకుడిని సౌత్ జోన్ పోలీసులు 10 నెలల తర్వాత గుర్తించారు. ఇక సదరు యువకుడు నేరుగా ఇండియాకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అతని అత్తామామలు అడ్డదారిలో నగరానికి రప్పించారు. ఆ తర్వాత ఇక్కడే ఆధార్ కార్డు సృష్టించి భారతీయుడిగా చెలామణి చేసేలాగా ప్రయత్నం కూడా చేశారు. ఇక చివరకు గుట్టు రట్టు కావడంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా 1-2 కాదు, ఇప్పటి వరకు అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం చెంచల్గూడలో సైదా బేగంను, ఇక బళ్ళారి వెళ్లినటువంటి బృందం అబ్దుల్ సలాం ఎలియాస్ ఆల్ హిందీ ఎలియాస్ పీస్ ఆఫ్ సోల్ ఎలియాస్ లాలాను అదుపులోకి తీసుకొని బుధవారం విజయవాడ తీసుకువచ్చాయి. ఇక విజయవాడలో ఉగ్ర కలకలం పైన అయితే కేంద్ర నిఘా విభాగం ఐబీ కూడా రంగంలోకి దిగిందని చెప్పుకోవాలి. తీవ్రవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యావు, ఎవరితో సంబంధాలున్నాయి, ఉగ్రవాద భావజాలాన్ని ఎలా వ్యాపింపజేస్తున్నావు అని ప్రశ్నించి వివరాలు రాబట్టారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు. తనకు తీవ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని, 4వ తరగతి వరకు చదువుకున్నానని ఆమె చెప్పింది. ఇక భర్త 4 ఏళ్ల కిందటే చనిపోవడంతో 7 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉన్నానని చెప్పి కూడా తెలియజేసింది. ఇక తనను తన కుమారుడిని చూసుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో అయితే అన్వేషిస్తుండగా 4 యువకులు ఆన్లైన్లో పరిచయం అయ్యారని కూడా తెలియజేసింది. వారు ఫార్వర్డ్ చేసినటువంటి పోస్టులను తాను పోస్టు చేసేదానని, ఇక తన ఐడియాలను వారు ఉపయోగించుకునేవారని కూడా కేంద్ర నిఘా అధికారులు చెప్పారు. ఇక బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంకు సొంత లారీ ఉంది. దానిని నడుపుతూ ఉగ్రవాద గ్రూపుల్లో చేరి వారి భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి రహమతుల్లా షరీఫ్, ఇంకా మహమ్మద్ దానిష్, ఇక మిర్జా సోహైల్ బేగ్లను వీళ్ళ తరపున న్యాయవాదిగా పిచుక శ్రీనివాస్ కోర్టులో అయితే బుధవారం వకాలత్ ఫైల్ చేశారు. 2 ఇళ్లలో వంట చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె తండ్రి షేక్ మౌలా ఇక కిరాణా దుకాణం నడుపుతూ ఉన్నాడు. తల్లి సబేరా బేగం కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఇక సైదా బేగం 75 పేరుతో ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియోలతో అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నట్లయితే ఆమె తల్లిదండ్రులు కూడా తెలిపారు. ఇక 6 నెలలుగా రాత్రి వేళ మేల్కొని సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నట్లుగా కూడా గుర్తించారు. సైదా బేగం అరెస్టు చేసిన విషయం తెలియగానే ఇక ఎంబీటీ నాయకుడు అంజాద్ ఇక ఉల్లా ఖాన్ కూడా చెంచల్గూడలోని ఆమె తల్లిదండ్రులను అయితే కలిసి పరామర్శించారు. మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఇక మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ పాకిస్తాన్కు వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇక వీరు ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ఓ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఇక ఆల్ ఖైదా, ఇక ఐసిస్తో సంబంధాలు కూడా కనెక్ట్ అవుతున్నట్లు అయితే గుర్తించారు. ఈ ముగ్గురిలో మహమ్మద్ రహమతుల్లా ఓలా ర్యాపిడో బైక్ డ్రైవర్గా విజయవాడలో అయితే జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక అతడు ఉగ్రవాద సంస్థ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వీడియోలు కూడా చూసేవాడు. అలా మెల్లిగా ఉగ్రవాద భావజాలం వైపు వెళ్ళాడు. ఇక సోషల్ మీడియాలోనూ ఉగ్ర కార్యకలాపాల వీడియోలను కూడా పోస్టు చేస్తూ ఉండేవాడు. ఇక రహమతుల్లాకు విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ దానిష్, మిర్జా సోహైల్ బేగ్లు తోడయ్యారు. ఇక ఈ ముగ్గురు కలిసి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నటువంటి వారితో అయితే చేతులు కలుపుతూ వచ్చారు. ఇక ఎవరైతే వీరు సోషల్ మీడియాలో ఐసిస్, ఆల్ ఖైదా పేర్లతో అయితే గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియా ద్వారా యువతను కూడా ఉగ్రవాద భావజాలం వైపు అయితే ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేసేవారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసినటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరిని అరెస్టు చేసిన తర్వాతే హైదరాబాద్ మహిళకు లింక్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.